హాయ్ అండి అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. నేను ఈరోజు చేసే రెసిపీ వచ్చేసి చికెన్ కీమా రోల్స్ అండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం తక్కువ టైంలో త్వరగా చేసుకోవడానికి ఎలా చేయాలో, దీనికి ఏమేం కావాలో నేను ఇప్పుడైతే చేసి చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక చిన్న ఈ చికెన్ కీమా రోల్స్ తయారు చేయడానికి ఏం కావాల్సిన పదార్థాలు చూద్దాము. నేనైతే ఒక గంట ముందే 1 కప్పు గోధుమ పిండి అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకున్నానండి. గోధుమ పిండి, చికెన్ కీమా, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఆయిల్, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి. ఇంతేనండి కావాల్సింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందాము. ముందుగా కర్రీ అయితే తయారు చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేస్తున్నాను. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు ముందుగా మనం ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాం. దీనిలోనే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, ఉల్లిపాయలు అయితే ఎర్రగా వేగే వరకు వేసుకుందామండి. ఉల్లిపాయలు అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యాయండి. మరి ఇంకా అంతకన్నా ఎర్రగా వేగకముందే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కీమా, దీన్ని మెత్తగా కీమాలా కొట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని అయితే వేసేసుకుంటున్నాను. ఇది మొత్తం మసాలాలన్నీ దీనికి పట్టేలాగా కలుపుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మన కీమా ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇది ఆల్మోస్ట్ పచ్చిదనం పోయే వరకు అయితే మాత్రం కుక్ అయిందండి. ఇప్పుడు కారం, ధనియాల పౌడర్, ఇది మొత్తం ఎర్రగా వేగే వరకు వేసుకుంటాము. కీమా అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో గరం మసాలా వేసుకుందాము. కొద్దిగా కసూరి మేతి అండి. అంతేనండి, కీమా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఈ పిండిని చపాతీలు అయితే చేసుకుందాము.
మనకి చపాతీ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం అయితే పెట్టుకున్నానండి. పెనం వేడైంది. ఇప్పుడు దీనికి ఫస్ట్ కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. మనం చపాతీ అయితే దీని మీద వేసేసుకుందాము. రెండో వైపు కూడా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఈ చపాతీ రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఓకే అండి, ఈ చపాతీ అయితే కాలింది. ఇలాగే ఇంకోటి కూడా వేసేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనం ఫైనల్గా చికెన్ కీమా రోల్స్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాము. అన్నీ రెడీ అయ్యాయి. ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కీమాని మనం చేసి పెట్టుకున్న చపాతీలోకి ఇలా కొంచెం కొంచెంగా పెట్టుకోవాలండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని రోల్ చేసుకుందాము. ఇలా మనం రోల్ చేసుకున్న తర్వాత ఇవి విడిపోకుండా ఉండడానికి ఇట్లా ఏదైనా టిష్యూ పేపర్ లాంటివి తీసుకొని ఇట్లా పెట్టేసుకోండి. అంతే అండి, అన్నీ అలా చేసేసుకోవడమే. ఓకే అండి, ఫైనల్గా మన చికెన్ కీమా రోల్స్ అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఓ మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను.